హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ఎల్ వ్లాగ్స్. ఇదైతే నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే పాప పడుకుంది అనేసి రూమ్స్ అని అయితే క్లీన్ చేసుకుంటున్నా. ఇంకా బెడ్రూమ్లో కూడా బెడ్షీట్స్ అవన్నీ అయితే ఫోల్డ్ చేసుకున్నా. ఈ బ్లాక్ కలర్ బెడ్షీట్ చూసారు కదా, నేనైతే ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్న. క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు. 2 టైమ్స్ యూజ్ చేసేసరికి మొత్తం చినిగిపోయింది. ఇంకా లోపలంతా క్లీన్ చేసుకున్నాక బయటకు కూడా వచ్చేసా. బయట కూడా మొత్తం తుడిచేసుకొని ఇంకా లోపలికి వచ్చేసరికి మా అమ్మగాడైతే నిద్ర లేచింది. మా నిద్ర లేచిందంటే మనకైతే పనులే అవ్వవు అస్సలు. ఇంకా ఈమె నిద్ర లేచుంటే నాకైతే అసలు ఏ పనులు అవ్వవు. నా వెనకే తిరుగుతూ ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా అంతే కదా, వెనకాలే తిరుగుతూ ఉంటారు. ఇక నేను ఏడుస్తుంటే ఆమె కూడా ఊడుస్తుంది. అంటే చీపురు ఇవ్వమని ఏడుస్తూ ఉంది. సరేలే అని చీపిరిస్తే ఆడుకుంటుంది కదా అనుకుంటే మళ్ళీ ఆ చీపురు పట్టుకొని నా వెనకాలే వస్తుంది. మొన్న ఫీవర్ వచ్చినప్పటి నుంచి అసలు అన్నం అయితే అస్సలు తినట్లేదండి. సరే దానిమ్మకాయ అయినా తీసిద్దాం తింటుందేమో అనేసి ఇక్కడ దానిమ్మకాయ తీస్తుంటే అసలు అది కూడా తినట్లేదు. దానిమ్మకాయ అయితే మంచిగా ఇష్టంగా తినేది ఇంతకుముందు. అసలు ఎందుకో ఏం తినట్లేదు. టిఫిన్ కూడా ఏం తినట్లేదు. ఓన్లీ నా ఎందుకు తినట్లేదా అని ఆలోచించి మైండ్ అయితే ఖరాబ్ అయిపోయింది. ఇంకా నాకైతే హెడేక్ వస్తుంది అనేసి ఇక్కడ టీ పెట్టుకుందామని అయితే వెళ్ళిన. ఇంకా టీ ఎందుకులే ఒక్కదానికని మళ్ళీ పాలు వేడి చేసుకుంటున్నా. నాకైతే పాలు కూడా నచ్చవు. ఇంతకుముందు తాగేదాన్నే కాదు, అసలు డెలివరీ అయినప్పుడైతే అలవాటైంది. ఇప్పటికైనా ఇందులో బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఉంటేనే తాగుతాను, లేకపోతే అస్సలు తాగను. ఇంక ఇక్కడైతే బూస్ట్ కలిపేసుకొని ఇంకా అమ్మకు కూడా కొంచెం రైస్ అయితే పెట్టేసిన స్టవ్ మీద. ఈలోపు వాళ్ళ డాడీ పొటాటో చిప్స్ తీసుకొస్తే అది పట్టుకొని ఆడుతుంది. అదైనా పూర్తిగా తింటుందా అంటే అది కూడా తినదు అసలు. కొందరు పిల్లలు అయితే మంచిగా బిస్కెట్స్ అని అవ్వని ఇవ్వని స్నాక్స్ తింటూ ఉంటారు. వీళ్ళైతే అసలు ఏం తినరు. వీళ్ళ అన్నయ్య కూడా అంతే, ఏం తినడు. తింటే ఒక ఐస్ క్రీమ్ తింటాడు, చాక్లెట్ తింటాడు అంతే. ఇంకా ఈ ఫ్రూట్స్ లాంటివి, హెల్దీ ఫుడ్స్ అలాంటివి అయితే ఏం తినరు. ఇంక ఇక్కడైతే స్నానం చేపిస్తుందా అంటే టవల్ తెచ్చుకుంటుంది. ఇంకా స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. చూశారు కదా, పాపం కళ్ళు అయితే రెడ్గా అయిపోయినాయి. సోప్ వెళ్ళినట్టుంది, చాలా ఏడ్చింది. నేను జాగ్రత్తగానే చేపిస్తా కానీ ఒక్కొక్కసారి అలా అవుతుంది. ఇంక ఇక్కడైతే స్నానం అయిపోయిన తర్వాత రెడీ చేద్దామని పడుకోబెడితే అమ్మ ఆయి అని ఏడుస్తూ ఉంది. స్నానం అయితే మంచిగా చేయించుకుంటుంది, అసలు ఏం చికాకు చేయదు. కొందరు పిల్లలు అయితే బాగా ఏడుస్తారు కానీ అలా ఏం ఏడవదు, మంచిగా చేయించుకుంటుంది. ఇంక ఈమెను రెడీ చేసి అయితే మా ఇంటి ముందు ఆంటీ వాళ్ళు లేరు, ఊరెళ్ళారు. ఆ కుక్క అయితే పాపం ఏడుస్తూ ఉంది. సరేలే దానికి ఫుడ్ వేద్దాం అనుకున్నా కానీ నాకైతే దగ్గరికి వెళ్ళాలంటే భయం. అందుకనేసి బిస్కెట్స్ అయితే తీసుకొచ్చి దూరం నుంచే వేసాను. ఇంకా వేసేసిన తర్వాత మాకైతే తినిపించి ఇక్కడ నిలబెట్టి ఇంట్లోకి వెళ్ళి వచ్చేసరికి చూడండి వాటర్తో ఎలా ఆడుతుందో. ఇంకా నేనైతే ఒక మ్యాంగో అయితే కట్ చేసుకున్నాను. ఈ సమ్మర్లో మ్యాంగోస్ అయితే నేను ఏం కొనుక్కోలేదు. మా నాన్నమ్మ అయితే తీసుకొచ్చి ఇచ్చింది నాకు ఇవి. ఇంకా మ్యాంగోస్ అయితే కట్ చేసుకొని తింటుంటే ఆమెకు కూడా ఒక పీస్ ఇచ్చా. ఇంకా ఇక్కడైతే 3 డేస్వి బట్టలు అయితే పెండింగ్లో ఉన్నాయి. అసలు 3 డేస్ నుంచి చైర్లోనే ఉంటున్నాయి. అవి చూస్తున్నా కానీ మడత పెట్టబుద్ధి కావట్లేదు. ఇంకా ఫైనల్గా అయితే ఇప్పుడు తీసి అన్నీ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాయి. ఇట్లా పెండింగ్ పెట్టుకుంటే అసలు ఇంట్రెస్టే ఉండదు మడత పెట్టాలని. ఇంకేదో ఒక రోజు అవి ఇంత కుప్ప అయిన తర్వాత అప్పుడు కానీ వాటి జోలికి అయితే వెళ్ళాను. ఇంకా నేనైతే ఇక్కడ ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను ఒక పూట తింటాను, ఒక పూట టిఫిన్ తింటా. ఇక్కడైతే నేను మినప రొట్టె వేసుకుంటున్నా. ఇది ఒక రొట్టె అయితే వేసినా కానీ నేను దాంట్లో అదంతా ఫుల్గా అయితే తినను, సగమే తింటా. ఇంకా ఫైనల్గా అయితే ఇది కూడా కంప్లీట్ అయింది. దీంట్లోకి నేనైతే టమాటా చట్నీ వేసుకొని అయితే తింటున్నాను. ఇంకా తినేసిన తర్వాత కిచెన్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నా, అదైతే ఏం తీయలేదు. ఇంకా క్లీన్ చేసేసుకొని అమ్మునైతే హాల్లో నుంచి బెడ్రూమ్లోకి అయితే తీసుకొచ్చాను. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి. బాయ్, సీ యు ద నెక్స్ట్.